Hi, hello everyone. Myself Kiran Kumar speaking from Rise Training's home office. Here I am there to clarify doubts for 2025 passing out students. ఇది కామన్గా అడుగుతున్న డౌట్ అండి. కొంతమంది నా దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు, తీసుకోని పిల్లలకు ఉన్న స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ కూడా ఇది. ఏంటి అంటే, సార్ మేము మేలో పాస్ అవుట్ అవుతున్నాం, జూన్లో పాస్ అవుట్ అవుతున్నాం, జాబ్స్కి ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు? ఓకే, దిస్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. బట్ కంపెనీస్ ఎప్పుడు కూడా కోర్స్ పర్స్యూ చేస్తున్న వాళ్ళని తీసుకోరు. కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోండి పాయింట్, పర్స్యూ చేస్తున్న వాళ్ళని తీసుకోరు. ఎవరి దగ్గర అయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. అది కంపెనీ రిక్వైర్మెంట్, క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ కూడా. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా కోర్స్ అయ్యాక అప్లై చేయడం బెటర్. కానీ లాస్ట్ 1 monthలో రిజల్ట్ వస్తుంది. అలాంటప్పుడు రెఫరెన్స్లు తీసుకోవచ్చు. నేను నా స్టూడెంట్స్ని ఒక 1 weekలో 10 daysలో రిజల్ట్స్ వస్తాయంటే ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేశాను కూడా. బట్ ఎప్పుడు కూడా 1.5 months, 2 months, 3 months ఒకవేళ మీ కాలేజీలో నో అబ్జెక్షన్ ఇవ్వలేకపోయినా, కొన్ని కంపెనీస్ అయితే వెరీ పర్టికులర్గా ఉంటాయి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలని దే ఆర్ వెరీ క్లియర్ స్టూడెంట్స్. ప్రొవిజనల్ అడిగే కంపెనీస్కి అయితే మీరు నో అబ్జెక్షన్ పెట్టినా కూడా వాళ్ళు తీసుకోరు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అప్లై చేయడానికి టైం ఉంది. ఒక 4 years చదివారు, ఎంఫామ్ చదివారు, టోటల్ పీఫామ్ ఎంఫామ్ 6 years అయింది, ఫార్మ్ డి 6 years అయింది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ యాంగ్జైటీ అండ్ ఎంథూసియాజం ఆఫ్ డూయింగ్ జాబ్స్ అండ్ గెటింగ్ జాబ్స్. బట్ హానెస్ట్లీ పర్స్యూ చేసేటప్పుడు అప్లై చేయొచ్చా అంటే ఎస్. ఒక 2 weeksలో 3 weeksలో రిజల్ట్స్ వచ్చేస్తాయి, కాలేజీలో మాకు నో అబ్జెక్షన్ వచ్చేస్తుంది, లేదంటే మళ్ళీ మేము యూనివర్సిటీకి వెళ్ళి ప్రొవిజనల్ తెచ్చుకోగలము అంటే కాలేజీతో సంబంధం లేకుండా. కాలేజీ వాళ్ళు అప్లై చేసేటప్పుడు కొన్నిసార్లు లేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు గ్రూప్గా అప్లై చేస్తారు కాబట్టి. ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ యువర్ క్వశ్చన్ స్టూడెంట్స్. మీకు కానీ ఇలాంటి డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ మీ ఆన్ 799310 and 7993 స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.